గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాము. ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట. అదేంటంటే అనంతపూర్ టు మనం పాండిచ్చేరి వెళ్తున్నాము. ఈరోజు డే 1 వచ్చేసి మనం గూగుడు కులాసం దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. మార్నింగే వచ్చేసి ఒక టైం వచ్చేసి మేము 6కి వచ్చాము, 7:05 అయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒకటే రోజు పాండిచ్చేరి అని ప్లాన్ చేసాము. పాండిచ్చేరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేద్దాము. సరే మరి కులాయి స్వామి, ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం. సరే వెళ్ళిపోదాం. పొద్దున్నే చలికి లేచి పొద్దున్నే 6కే లేచినాం, 5కే లేపినాడు. లేచి మార్నింగ్ వ్యూ చూసుకుంటూ అట్లా వస్తూ ఉంటే సూపర్ ఉన్నది మార్నింగ్ వ్యూ. అస్సలు ఆ వ్యూ చూస్తూనే మేము ఇదే. ప్రజెంట్ టైం వచ్చేసి 4:15. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తమిళనాడులో ఇదేదో విలేజ్ పేరు మర్చిపోయాను, మళ్ళీ చూసి చెప్తాను. విలేజ్ పేర్లు అడగద్దాను ఎందుకంటే మనకా తెలియదు. సర్లేండి అనేసి అంటే ఒక 380 కిలోమీటర్లు 380 కిలోమీటర్లు 390 కిలోమీటర్లు వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మా పాండిచ్చేరి 105 కిలోమీటర్లు, ఇంకా 105 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. టీ తాగుదామనేసి ఇంకా మొత్తం నాన్ స్టాప్ చిత్తూరులో లంచ్ చేసేసుకొని నాన్ స్టాప్ కొట్టామన్నమాట. బాగా మంచి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సర్లే అని కొద్దిసేపు బైక్స్కి కొంచెం రిలాక్స్ ఇద్దామనేసి బైక్స్ అన్నీ అక్కడ పార్క్ చేసి వెనకాల పార్క్ చేసేసి మేము టీ తాగుతున్నారు. మనకు టీ అలవాట్లేదు కాబట్టి చిల్ అవుతాను. మళ్ళీ సూపర్ ఉన్నాయి లొకేషన్స్. కానీ కర్ణాటకతో పోలిస్తే తమిళనాడు లొకేషన్స్ అంత ఏం అనిపించట్లేదు. కర్ణాటక లొకేషన్స్ వేరే లెవెల్లో ఉండే లాస్ట్ టైం మనము ఎక్కడికి మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు వచ్చేసి కర్ణాటకది కూడా ఉన్నాయి, కానీ అంటే ఈ సీజన్ అట్లేమో అర్థం కావట్లేదు. సీజన్ బట్టి కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు మేము పోయినది వర్షాకాలంలో వెళ్ళాము. వర్షాకాలంలో వెళ్ళినప్పుడు మొత్తం వర్షాలు పడి కొంచెం కూల్ క్లైమేట్ ఉండే. ఇప్పుడు చలికాలం అయినా కూడా ఎండ వాయించి పడేస్తుంది. రే ఉండరా వాడు చూడండి ఫ్రెండ్స్, గుద్దం ఇంగేస్తుంది అంటున్నాడు. సారీ, అయ్యో కట్ చేసుకోండి. సరే మరి ఫైనల్గా అయితే పాండిచ్చేరి బార్డర్ అది అక్కడ మీరు చూస్తుంది. ఇప్పుడు పాండిచ్చేరి బార్డర్ అనమాట. అంటే తమిళనాడు పాండిచ్చేరి ఎంట్రీ. మనము పాండిచ్చేరిలోకి ఎంట్రీ అయితే ఈ బ్రిడ్జ్ దాటితేనే పాండిచ్చేరి అనమాట. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాము. పాండిచ్చేరిలో రూమ్ తీసుకొని లగేజ్ అంతా రూమ్లో వేసేసాము. రేపు మా చెక్-ఇన్ అయితే అయినాము. చెక్అవుట్ మాత్రం 2 డేస్కి అడిగాము, కానీ వాడు 2 డేస్కి లేదు, 1 డేకి అయితే ఉంది అన్నాడు. సర్లే అని 1 డేకి తీసేసుకున్నాము. పర్ డే 1 డేకి వచ్చేసి వాడు 1700 ఛార్జ్ చేస్తాడనమాట. అలాగే ఇంకా సర్లే అనేసి ఇటేదో స్ట్రీట్ అంట, ఇది రాక్ బీచ్ దగ్గర నియర్ బై తీసుకున్నాము. అట్లా తిరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తం పబ్బులు బీచ్ నియర్ బై మొత్తం పబ్బులే ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఏదో పబ్ లాగే ఉంది, ఫుల్ చిల్ అవుతుంటారు అన్నమాట అందరూ. ఇది వెస్టర్న్ స్ట్రీట్, అంటే ఫేమస్ స్ట్రీట్ ఇన్ పాండిచ్చేరిలో మొత్తం. ఇక్కడ ఒక 2 ఫొటోస్ దిగుదాము అటు ఇటు. ఈ రాయళ్ళు నైట్ టైము వద్దురా అంటే ఇది ఏం స్ట్రీట్ రా? ఇది వెస్టర్న్ స్ట్రీటా రా? రే ఏం స్ట్రీట్ రా ఇది? చూడండి ఫ్రెంచ్ కాలనీ అంట. ఇందాకేమో వెస్టర్న్ స్ట్రీట్ అని ఆ స్ట్రీట్ అంటారు, ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీ. ఇది ఈ నాడుగులు ఊరికే తిప్పుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్క ఫోటో దిమ్మంటే తెలియదు. మన ఆయిల్ ఐఫోన్ ఉందని, ఐఫోన్ లవర్స్ చెప్తున్నాం. ఏదో ఒక రోజు ఆండ్రాయిడ్తో కొడతాం. వస్తారా మీరు? రారా చూడండి ఫ్రెండ్స్, వాడు ఏదో అంటున్నాడు రా అండి. వాడిని ఏదో వాడి సంగతి చెప్తాను. ఏంద్రా అంటున్నాం? మా వ్యూవర్స్ కొట్టిస్తాను నేను, కామెంట్లతో ముంచేపిస్తా. రేపు వాడి కోసం మీరు వాడు వాడిని
వాడు మిమ్మల్ని అంటున్నారు ఫ్రెండ్స్. వాడిని కామెంట్లో వేసుకోండి. వాడు ఎద్దవా ఫ్రెండ్స్. వాడు ఎద్దవా చూడు. వాడు అట్లా బ్యాడ్ లాంగ్వేజ్ అంతా వాడతాడు. వాడికి ఇదే స్ట్రీట్ చెప్పురా. చూడు వెస్టర్న్ స్ట్రీట్ అని. ఇది ఫ్రెంచ్ ఏరియా. అది వెనకల ఉన్నారు కదా వాళ్ళు ఫ్రెంచ్. చూడండి వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. వెస్టర్న్ స్ట్రీట్ అంట. వెస్టర్న్ స్ట్రీట్ అయిపోయింది. ఇది ఫ్రెంచ్ స్ట్రీట్ అనమాట. సరే పలకడం రాలేదు, ఏం పర్లేదు. గ్రామర్ మిస్టేక్ అయినా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మనం యోన్ కోసము మాట్లాడడం మార్చుకోకూడదు అని నేను ఎక్కడో విన్నా. మన ఒరిజినలే అనమాట. అలా ఏదో పాండిచేరి అయితే వచ్చాం కానీ ఎన్ని లేదు ఫ్రెండ్స్. ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇదేంది ఫ్రెంచ్ కాలనీకి వచ్చినాము. ఇవన్నీ బార్లే, మొత్తం బార్లే. ఇక్కడ మందు రేట్లు తక్కువ అని విన్నా, బట్ ఏం లేదు. మొత్తం అంటే నేను తాగను ఫ్రెండ్స్, మందు తాగుతానని కాదు, అంటే చెప్తున్నాను అనమాట. మందు రేట్లు అయితే ఏం తక్కువ లేవు. సేమ్ ఇంచుమించు మనకు ఏపీలో ఎలా ఉన్నాయో అంతే ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే మేబీ ఇది నేను విన్నది ఇక్కడ ఎక్కువ కాస్ట్లీ ఏరియా అంట ఇది. ఫ్రెంచ్ కాలనీను ఏదో సౌత్ స్ట్రీట్, వెస్టర్న్ స్ట్రీట్ ఇది. అందుకే మేబీ ఇక్కడ అంత ఉన్నాయేమో అనుకుంటున్నా. యాక్చువల్గా నేను గోవా వెళ్ళినప్పుడు గోవాలో బాగానే ఉన్నాయి. వాడు సాయి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు అవసరం వచ్చింది ఆయనకి. నేను బిడ్డలు కాదు చెప్పురా చూడండి. వానికి అట్లా పోవాలంట. సర్లేండి. ఆగిలి అని తిక్కోలేక అలమటిస్తున్నాడు అనమాట వాడు. ఇది 4 నెలల బాలింత కదా కోరికలు కోరుతారే, అట్లా కోరుతాను ఫ్రెండ్స్ వాడు. వేసుకోండి మీరు కామెంట్లో. 2 minutes అయింది వీడియో. సర్లేండి, అలాగే ఉండండి, మొత్తం చూపిస్తాను అండి. ఇదంతా మొత్తము ఫ్రెంచ్ కాలనీ. ఫుడ్డినా తెచ్చిన. ఏం బా గుద్దా. ఇదిగోండి, ఇవన్నీ బొమ్మలువి భలే ఉన్నాయి అన్నీ. ఇదే ఫ్రెంచ్ స్ట్రీట్ ఇదంతా. ఇది ఏంది మొత్తం అంతా బాగానే ఉంది కానీ జనాలు తక్కువ ఉన్నారు. హౌసెస్ అన్నీ మొత్తం మనకు ఫారెన్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అందుకనే దీనికి ఆ పేర్లు. అంత ఇదేం లేదు, కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తాను. నీట్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఇల్లు డిజైనింగ్ కానీ ఆ వే ఆఫ్ స్ట్రక్చర్ కానీ అలా కట్టారనమాట అంతే. అంతకు మించి ఇక్కడ ఇంకేం లేదు. అవే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అంటే మన ఇండియన్ హౌసెస్ కంటే అక్కడ ఫారెన్లో ఎలా అయితే ఇంటి స్ట్రక్చర్ డిజైన్ చేశారో అలా అనమాట. మొత్తం లైటింగ్ లేదు. వెనకల వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. అక్కడక్కడ అది కనిపించట్లేదులేండి. మేబీ అక్కడ ఆడ అంటే మేము తీయలేదు, ఊరికి అట్లా నడుచుకుంటూ వచ్చామన్నమాట అంతే. వాళ్ళు అదే పని వచ్చింటారు కొన్ని రోజులు అక్కడ. అదే పని కానీ అదంతా సారీ. దానికి ఫ్రెంచ్ స్ట్రీట్ కంప్లీట్ చేసుకొని మన హోటల్ దావకైతే వచ్చేసాం. ఇక్కడ ఉండే హౌసెస్ కానీ ఇవన్నీ అలాగే ఉన్నాయి. చూడండి మీరు స్ట్రీట్స్ కానీ. నైట్ టైం పాండిచ్చేరి గోవాతో పోల్చుకుంటే తక్కువే. గోవా నైట్ లైఫ్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే గోవా అని చెప్పచ్చు. పాండిచ్చేరిలో అంత లేదు, ఏదో తక్కువ. మేము ఏదో పల్లెటూరుల నుంచి వచ్చినామే, అట్లా తిరుగుతున్నాం ఫ్రెండ్స్. మారనరా అంటే మేమే ఇలా ఉంటే వీటికి రాని మా ఫ్రెండ్స్ ఇంకెత్తుంటారు. వీటికి వచ్చి ఏదో ధైర్యం చేసి మేమే వచ్చాము. మేమే ఇలా తిరుగుతూ ఉంటే ఇక్కడ రాని మా ఫ్రెండ్స్ నాయలు అంటారు, ఈ నాయకుడులకి ఏం పని పాటలేక తిరుగుతుంటారు అని. ఇవన్నీ చూడండి, సేమ్ ఫారెన్ రెస్టారెంట్. ఇందాక ఇదే స్ట్రీట్లో వచ్చామనుకుంటా. అవును, మేబీ ఇదే స్ట్రీట్లో. అలా మాట్లాడుకుంటే ఇంకా రూమ్కి వెళ్ళేసి బయటనే ఫుడ్ తీసుకొని తినేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి పడుకునేసాం.